నిన్న అంటే 24 జూలై రాత్రి 11 ప్రాంతంలో హైటెక్ సిటీ ప్రాంతంలోని Cloud9 సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతోనే మా ఎస్టీఎఫ్ టీమ్ బి ప్రదీప్ రావు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ టీమ్ బి అక్కడికి రేడ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకు అనుమానం రాకుండా చాలా చాకచక్యంగా దాంట్లో ఒకరిని ప్రవేశపెట్టి అక్కడ జరుగుతున్న తతంగాన్ని అంతా కూడా గ్రహించిన తర్వాత టీం అక్కడికి ఎంటర్ కావడం జరిగింది. అక్కడ జరుగుతున్న పార్టీ నాగరాజు యాదవ్ అని ఒక బిజినెస్ పర్సన్, రియల్టర్, ఆయన యొక్క బర్త్డే పార్టీ సందర్భం అది. ఆ బర్త్డే పార్టీ సందర్భంలో ఆయన బ్రదర్ అయిన సాయి కుమార్ యాదవ్, తర్వాత చట్టి కిషోర్, ఇమాన్యుయల్, తర్వాత నితిన్ అనే వ్యక్తులు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక 10 మంది దాకా వీళ్ళ ఫ్రెండ్స్, తర్వాత వీళ్ళ బంధువులు, వాళ్ళతో పాటు ఒక 6 అమ్మాయిలు, యువతులు కూడా ఆ పార్టీలో ఉన్నారు. అయితే వాళ్ళు కన్జ్యూమర్స్ అనే అనుమానంతో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. తర్వాత వాళ్ళ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కేవలం కన్జ్యూమర్స్ కాబట్టి వాళ్ళ సోషల్ రెస్పెక్ట్కి భంగం కలగకుండా మేము వాళ్ళ యొక్క వివరాలు చెప్పట్లేదు. కానీ మిగతా ఈ 5 మాత్రం దీంట్లో వీళ్ళు ఆర్గనైజర్స్. వీళ్ళ దగ్గర టోటల్గా 1 గ్రామ్ కొకేన్. ఎందుకు 1 గ్రామ్ దొరికిందంటే అంతకుముందు కొంత కన్జ్యూమ్ చేయడం జరిగింది వాళ్ళు. మిగిలిన 1 గ్రామ్ కోకేన్ చాలా ప్రమాదకరమైన డ్రగ్ అది. దాదాపుగా 12,000కు 1 గ్రామ్ ఉంటుంది అది. అట్లాంటిది చాలా వరకు కన్జ్యూమ్ అయింది. రెమినెంట్గా మాకు మాత్రం 2 దగ్గర 1 గ్రామ్ కోకేన్ దొరికింది. దాంతోపాటు నితిన్ అనే వ్యక్తి దగ్గర ఒక 2 గ్రామ్స్ MDMA కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని వాల్యూ ఒక 15,000 రూపాయల దాకా ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఈ మాదక ద్రవ్యాలే కాకుండా NDPS సబ్స్టాన్స్ అయిన కోకేన్, MDMA ఈ 2 కాకుండా ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరికినాయి. సాయి కుమార్ యాదవ్ ఎవరైతే ఆ బ్రదర్ ఉన్నాడో, వాళ్ళ బ్రదర్, ఆయన ఫ్రీక్వెంట్ ఫ్లయర్. ఆయన ఇటీవలే దుబాయ్ రావడం జరిగింది. అక్కడి నుంచి మాదకర డ్రగ్స్ వైపు పోకుండా ఉండాలని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం. దీని తర్వాత ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయనే దాని మీద లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు ఈ కేసును మన షేర్లింగంపల్లి స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు తదుపరి దర్యాప్తు చేస్తారు. లోతుగా దర్యాప్తు చేసి ఎక్కడి నుంచి వచ్చిన ఈ డ్రగ్స్ అనే విషయం కూడా కనుక్కొని దానికి తగిన చర్యలు తీసుకుంటారు. దీంట్లో వీళ్ళంతా స్టూడెంట్సే, ఎక్కువ మంది స్టూడెంట్సే ఉన్నారు. కొంతమంది యూత్ కూడా ఉన్నారు, బిజినెస్ పర్సన్స్ ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మనం ఎక్కువ వివరాలు స్టూడెంట్స్ కాబట్టి, కన్జ్యూమర్స్ కాబట్టి చెప్పలేము. కానీ అసలు నిందితుల వివరాలు మీకు చెప్పడం జరిగింది. అది కొంచెం దర్యాప్తు చేస్తున్నాం. మాకు దొరికింది మాత్రం 1 గ్రామ్ కోకేన్, 2 గ్రాముల MDMA. అంటే మాకు దొరికింది ఫస్ట్ టైం. కానీ వాళ్ళు కన్జ్యూమర్స్, ఈ ఆర్గనైజర్స్ ఇది ఫస్ట్ టైం కాదు. ఇంకా ఎక్కడెక్కడ చేశారనే విషయాలు కూడా మేము దర్యాప్తులో తెలుసుకుంటాం.